శతాధికమైనటువంటి రచనలు చేయడమే ఒక గొప్ప విషయంగా చెప్పుకునేటువంటి రోజుల్లో సహస్రాధికమైనటువంటి రచనలు చేసి ఒక వంక వ్యవహార భాషను ప్రవేశపెట్టడం చేత అప్పటి పండితుల చేత కొంత తిరస్కారాన్ని ఎదుర్కొన్న, మరొక వంక ఒక పివి రాజమన్న, ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి పండితుల చేత ప్రశంసలు అందుకున్నటువంటి గొప్ప రచయిత కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు వారి శత జయంతి వేడుకల ప్రారంభ చిహ్నంగా జ్యోతిని వెలిగించవలసిందిగా ముఖ్య అతిథి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని, సభాధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ గారిని కోరుతున్నారు. కోవరి వారి చిత్రపటానికి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు పూలమాల సమర్పిస్తారు. కొవ్వరి లక్ష్మీ నరసింహారావు గారి అబ్బాయిలు కొవ్వరి నాగేశ్వరరావు గారు, కొవ్వరి లక్ష్మీనారాయణ గారు జ్యోతి ప్రకాశనం చేశారు. ఇప్పుడు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా కొవ్వరి వారి చిత్రపటానికి పూలమాల అలంకరణ. కొవ్వలి వారి సాహిత్యాన్ని వర్తమాన తరంలోకి తీసుకురావడానికి ఒక వ్యాసకర్తగా, రచయితగా తన వంత కృషి చేస్తూ ఇవాళ శత జయంతి వేడుకల్లో కూడా ఒక కీలక భూమికను పోషిస్తున్నటువంటి డాక్టర్ ద్వానా శాస్త్రి గారి స్వాగతం వచ్చిన. సభకి నమస్కారం. 1100 తెలుగు సాహిత్య చరిత్రలో ఇవాళ భలే మంచి రోజు, మరుపురాని రోజు, మరోలేని రోజు. ప్రపంచంలోనే ఏ జాతికి, ఏ భాషకు దక్కిన గౌరవం మన తెలుగు జాతికి దక్కిన రోజు, తెలుగు భాషకు దక్కిన రోజు. 1001 నవలలు రాసినటువంటి ప్రపంచంలో ఏకైక నవలా వీరుడు కొవ్వలి లక్ష్మీ నరసింహారావు. ఈ విషయం నాకు కూడా 4 సంవత్సరాల క్రితం తెలియదు. మా నాన్నగారు ఎప్పుడూ చెబుతుండేవారు, కొవ్వలి నవలని అంటే ఏమో అనుకునేవారు. కొవ్వలి వారి అబ్బాయి నాగేశ్వరరావు గారు, లక్ష్మీనారాయణ గారు నాకు 4 సంవత్సరాల క్రితం పరిచయం అయ్యారు. అప్పుడు ఈ పరిచయంతో కేనేర రఘురామ గారిని కలిసాం. రఘురామ్ చాలా అని ఉత్కంఠ, అబ్బా ఏ నవల రాశారా, ఏంటి మన తెలుగు రచయితే అని చాలా ఎంత అబ్బులు పట్టాడు, ఉబ్బి తబ్బిపోయాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కిన్నెర సంస్థ తరఫునే కొవ్వలి వారి యొక్క వర్ధంతి చేయాలని కొన్ని సంవత్సరాలు చేశాం. ఇప్పుడు ఆయన యొక్క శత జయంతి ఈ సంవత్సరం ఇది కూడా మనమే చేయాలి. ఇక్కడే కాదు, కొవ్వలి పుట్టినటువంటి తణుకులో చేయాలి, రాజమండ్రిలో చేయాలి, ఆయన ఎక్కువ కాలం జీవించిన నవలు రాసేటువంటి చెన్నైలో చేయాలి, విశాఖపట్నంలో, విజయవాడలో, ఢిల్లీలో, ముంబైలో కూడా
ఈ ఉత్సవాలు ఈ సంవత్సరం అంతా చేయాలని కిన్నెర సంస్థ వాళ్ళు నిర్వహించారు. వాళ్ళు నిర్ణయించారు. దానికి వాళ్ళ అబ్బాయిల యొక్క సహకారం కూడా మాకు బాగా లభించింది. సామాన్యంగా మనందరం అంటూ ఉంటాం పండిత పుత్రులు అని డాష్, కానీ వీళ్ళు మాత్రం అలా కాదు. ఎందుకంటే ఇవాళ చాలామంది వాళ్ళ నాన్నగారు చాలా గొప్పవాడైతే ఆ కొడుకు దగ్గరికి నేను వెళ్ళి ఏమైనా నాన్నగారు పుస్తకాలంటే ఇప్పుడు ఎవరికి కావాలండి అది అయిపోయింది ఊరుకోండి అనేవాడు. అలా కాకుండా వీళ్ళిద్దరూ మళ్ళా ఆ యొక్క నవల మళ్ళా తీసుకురావాలని వాళ్ళు బాగా గట్టి పూనిక చేశారు. దానికి మేమంతా వాళ్ళ ఆయన వెనకాల ఉన్నాం తప్ప ఆయన ముందే ఏం కాదు. ఆయనకి మేము సహకరిస్తున్నాం. దానికి నారాయణ రెడ్డి గారు ఇలాంటి పెద్దలు, మండలి బుద్ధప్రసాద్ గారు, ఆయన అసలు మాకు ఈ ఉత్సవాలు రథ జయంతి ఉత్సవాలు చేయడానికి ఆయన సహకారం మాకు పూర్తిగా లభించింది. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు వీళ్ళతో మేము ఒక కమిటీ వేసాం. వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరం అంతా ప్రతి చోట మనం చేద్దామన్నారు. అలా ఈ ఉత్సవాలు ఇవాళ ఇది నాంది ఇలాగే మొత్తం చాలా ఊర్లలో చేయాలని, అంటే తెలుగు జాతికి ఇవాళ తరానికి 1000 నవలలు రాసిన వాడు ఒకడు తెలుగు నవలాకారుడు ఉన్నాడు అని మనం మారుమూలంలో కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మీకు జగజ్జాన అని ఈయన కవుల వారు 25 భాగాలు నవల రాశారు. ఇంత నవల అది చాలామంది అంటారు ఇది పెద్ద హ్యారీ పోటర్ అని ఆ మధ్య జనం అంతా పెద్ద పిచ్చిపోయి వెలిగిపోయారు. దాంతో సమానమైన జగజ్జాన నవల రాసిన వారు పవన్. అందువల్ల మనం ఆయనని ఈ సంవత్సరం అంతా కనుక బాగా స్మరించుకొని మనం ఆయన చేయవలసింది. ఆయన ఏదో ఆయన ఏమి డబ్బు కోసం రాయలేదు, కానీ మనం మన తెలుగు సాగించాలి, నవలా సాగించాలి. బాగా సంపన్నం చేసినటువంటి ఆ పవన్ వారి యొక్క సభని ఇవాళ కిన్నెర సంస్థ తరఫున మేము ప్రారంభిస్తున్నాం. అందులో నేను సైతం అన్నట్టుగా నాకు కూడా కొంత పాత్ర ఉన్నందుకు నేను ఆనందిస్తూ సెలవు. నమస్కారం. శత జయంతి వేడుకల ప్రణాళికను ఇక ముందు సంవత్సరం ఎలా జరగబోతుందో వివరించారు ద్వారాశాస్త్రి గారు. కొవ్వలి తమ కవుగిలిలో లేని ఆడపిల్లలు ఉండరు అని చలం ఒక సన్నివేశంలో చమత్కరించాడు. కాలేజీకి వెళ్ళే ఆడపిల్లలు పుస్తకాలు పట్టుకునేటువంటి దశకాలవి. ఆ రోజుల్లో ఆ పుస్తకాల సందుల్లో కొవ్వలి నవల తప్పనిసరిగా ఉండేదట. యువతీ యువకులలో పఠనాశక్తికి ద్వారాలు తెరిచినటువంటి గొప్ప రచయిత కొవ్వలి లక్ష్మీనరసింహారావు గారు. వారి శత జయంతి వేడుకల సభాధ్యక్షులు బుద్ధప్రసాద్ గారు తమ తొలి పలుకులు అందిస్తున్నారు. వారిని ఆహ్వానిస్తారు. సహస్రాధిక నవలల రచయిత కొవ్వలి లక్ష్మీనరసింహారావు గారి శత జయంతి ఉత్సవాల ప్రారంభకుడు, మహాకవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, తెలుగు జాతి రత్నం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఈనాడు కొవ్వలి అవార్డుని స్వీకరిస్తున్న ప్రసిద్ధ నవలా రచయితలు డాక్టర్ అంబసై నవీన్ గారు, డాక్టర్ మలయశ్రీ గారు, ఈనాటి గౌరవ అతిథులు ప్రముఖ నాటక రచయిత శ్రీ సిఎస్ రావు గారు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ సలీం గారు, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య జయరాం గారు, కొవ్వల వారి కుమారులు శ్రీ కొవ్వలి నాగేశ్వరరావు గారు, శ్రీ కొవ్వలి లక్ష్మీనారాయణ గారు, ఈనాటి సభా సమన్వయం చేస్తున్న డాక్టర్ ఓలేటి భారతీశ్వర గారు, ఈ ఉత్సవాలకి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన ప్రముఖ కవి విమర్శకుడు డాక్టర్ ద్వారాశాస్త్రి గారు, ప్రత్యేకించి ఈ శత జయంతి ఉత్సవాలు నిర్వహణ భారాన్ని తన భుజస్కంధాలను వేసుకుని ఒక మహారచయితకి తెలుగు జాతి తరపున నివాళులు అర్పిస్తున్న కిన్నెర ఆర్ట్ థియేటర్స్ కార్యదర్శి మిత్రుడు శ్రీ మద్దాల రఘురామ్ గారు,
వేదిక ముందు దాల్సిన పెద్దలకు, పాత్రికేయులకు, సోదర సోదరి మనందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు శ్రీ కొవ్వలి లక్ష్మీశ్వరరావు గారు తెలుగు జాతికి లో ఒక మహోన్నతమైన వ్యక్తి. తెలుగు నవలా సాహిత్యాన్ని కొత్త పంతులు తెప్పించిన మహారచయిత. వారి సత్యజయంతి ఉత్సవాల్ని మనం జరుపుకోవటం ఈ తెలుగు జాతికి చాలా గర్వదాయక విషయం. కొవ్వలి గురించి ఈ రోజుల్లో చాలామంది తెలియకపోవచ్చు, కానీ నా చిన్నప్పుడు ఎప్పుడు కూడా కొవ్వలి గురించి వింటూ ఉండేవాడిని. మా అమ్మమ్మలు, నానమ్మలు కొవ్వలి నవలు చదివి ఆ నవలని కాశీమజీ గారితో పాటు మాకు కూడా చెబుతూ ఉంటారు. ఆ తర్వాత కొవ్వలి గారిని ఒకసారి చూసినట్టు నాకు గుర్తు. 1975లో ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుతున్న నేపథ్యంలో మా నాన్నగారు ఒకసారి మద్రాసు నగరానికి వెళ్ళినప్పుడు కొవ్వలి గారు కలిశారు. వారి షష్టిపూడి సంచికి ఇచ్చారు. అయితే ఆ షష్టిపూడి సంచికి మాత్రం నేను భద్రపరుచున్నా ఈ రోజుకి కూడా. అందుకని అప్పుడు నేను బాగా చదివి ఆ షష్టిపూడి సంచి గురించి కొవ్వలి గురించి తెలుసుకున్న అవకాశం కదా. 75 ఆయన అదే సంవత్సరంలో చనిపోయారు కూడా. అయితే ఆయన చూసిన, అంటే నేను కూడా అప్పుడు మద్రాసు వెళ్ళాను కనుక చూశాను. అయితే నాకు అది లీలగా గుర్తులేదు, కానీ పుస్తకం మాత్రం బాగా గుర్తుంది. అయితే గత సంవత్సరం కొవ్వలి వారి నవలలు విశాలాంధ్రలో ప్రచురించడం, దాన్ని ఇక్కడ ఆవిష్కరించే సభలో నేను పాల్గొనే అవకాశం కలిగింది. ఆ సందర్భంలో కొవ్వలి వారి కుమారులతో పరిచయం. నిజంగా ఈ సందర్భంలో మనం అందరం కూడా అభినందించాల్సింది వారి ఇరువురిని, నాగేశ్వరరావు గారు, లక్ష్మణ్ గారు. తన తండ్రి గారి యొక్క స్మృతిని బదిలిపరిచి ఈ శతజయంతి ఉత్సవాల సందర్భంలో ఈ కార్యక్రమం నిర్వహణకి ఈ కిన్నెరా ఆర్ట్ థియేటర్స్కి సహకారం అందించడం, వారి నవలల్ని మళ్ళా తెలుగు జాతికి అందించాలని చెప్పిన ఒక సంకల్పం చేయడం. ఆ సంకల్పంలో భాగంగా గత సంవత్సరం విశాలాంధ్రలో ప్రచురిస్తే ఈ సంవత్సరం యునెస్కో సంస్థ కొన్ని నవలల్ని ప్రచురించడం, వాటిని ఇప్పుడు డాక్టర్ నారాయణ రెడ్డి గారు ఆవిష్కరించబోతున్నారు. బహుశా ప్రపంచ సాహిత్య చరిత్రలో 1001 నవలలు రాసిన రచయిత మరొకరు లేరు, కొవ్వలి లక్ష్మీశ్వరరావు గారు తప్ప. ఆ రోజుల్లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లాంటి రికార్డ్స్ ఉన్నాయో లేదో తెలియని, ఉండుంటే మాత్రం దాంట్లో ఎక్కవలసిన వ్యక్తి కొవ్వలి లక్ష్మీశ్వరరావు గారు. ఈ అదృష్టం తెలుగు జాతికి కేవలం కొవ్వలి వారి ద్వారా దక్కిందని చెప్పి మాత్రం మనం చెప్పతప్పదు. అంటే 1000 నవలలు రాయాలంటే ఆయన ఎంత వేగవంతమైన రచయితో ఒకసారి మీరు ఆలోచించండి. అంటే వారానికి ఒక నవల రాశారు ఆయన. ఆ నవలను రాసి సంపాదించాలని దృక్పథం ఆయనకి లేదు. ఆ నవలని కాలు చౌకగా ప్రజలకు అందించాలని చెప్పి తపన పడేవారు. రూపాయికి 7-8 నవలలు ఆయన లభించేవంట ఆ రోజుల్లో కొవ్వలి గారి నవలు. అదే రైల్వే సాహిత్యం చెప్పిన పేరు. అయితే 2 విషయాల్లో మనం కొవ్వలి గారిని ఆ నవల లేదా కాలక్షేప నవలు మాట్లాడతారు. కాలక్షేపానికి తగిన విధంగా కావాల్సిన రచన చేసిన ఆ రచనల్లో ఏదో ఒక ఆశయం ఉంటుంది. ప్రత్యేకించి ఈ నవల యొక్క లక్షణం ఏంటంటే వాస్తవికతని చిత్రీకరించడం, ఆ తర్వాత యథార్థ జీవితాన్ని చెప్పడం. ఆ లక్షణాన్ని ఆయన స్వీకరించి ఆ రోజుల్లో సమాజంలో ఉన్న రుగ్మతల్ని ఎండగట్టిన రచయిత కొవ్వలి లక్ష్మీశ్వరరావు. ఆ రోజుల్లో బాల్య వివాహం ఉండేది. అలాంటి దురాచారాన్ని ఆయన రూపుమాపాలని చెప్పి తన రచన ద్వారా ప్రబోధించిన వ్యక్తి. అలాగే సాంఘిక దురాచారాల నిర్మూలనకి తన రచన ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి. అలాగే వృద్ధ వివాహాలను అవహేళన చేసిన వ్యక్తి. ఆ రోజుల్లో చిన్న చిన్న పిల్లల్ని వృద్ధులకి ఇవ్వటం పెద్ద జరుగుతున్న కాలం అది. ఆ కాలంలో వృద్ధ వివాహాలను అవహేళన చేస్తూ వితంతు వివాహాన్ని ప్రోత్సహిస్తూ రచన చేసి ప్రత్యేకించి సాంఘిక ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన మహారచయిత కొవ్వలి లక్ష్మీశ్వరరావు గారు. అందుకని ఆయన ఏ నవల రాసినా నవలలో కొంత ఆయన
ప్రేమ లేకపోతే ఇలాంటివన్నీ జోడించిన ఆ నవల యొక్క చివరికి ఆ నవల యొక్క సారాంశం ఏంటంటే ఏదో ఒక సామాజిక ప్రయోజనాన్ని ఆశించి రాసిన వ్యక్తి పవన్ లక్ష్మణరావు గారు. ఆయన నవలు చాలా సినిమాలుగా కూడా తీయబడ్డాయి. సిపాయి కూతురు,